ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. నిన్న మొన్నటి వరకు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని సుమారు 2 వారాలుగా అవిరామంగా ఉల్లంఘిస్తున్న పాక్ ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్ పైకి డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలు పంపే ప్రయత్నాలు చేసింది. భారత్ తిప్పికొట్టింది. పాక్ దాడులకు ప్రతీకారంగా కౌంటర్ అటాక్స్ స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్, రావల్పిండిలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇందులో భాగంగా బలూచిస్తాన్ నుంచి పాక్ ఆర్మీని తరిమికొట్టి క్వెట్టా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 8, 9 తేదీల మధ్య రాత్రి వేళ పలు భారతీయ నగరాలపై పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నించింది. అయితే ఆ దాడిని భారత్ తిప్పికొట్టింది. కౌంటర్ అటాక్స్ స్టార్ట్ చేసింది. ఈ గ్యాప్లో బలూచిస్తాన్లో క్వెట్టాలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రంగంలోకి దిగింది. పాక్ సైన్యానికి షాక్ ఇచ్చింది. ఈ సందర్భంగా క్వెట్టాలోని పాకిస్తాన్ దళాల ఫ్రాంటియర్ కాప్స్ ప్రధాన కార్యాలయాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసిన తర్వాత ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తాజా నివేదికల ప్రకారం బలూచి తిరుగుబాట్లు క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాక్ సైన్యాన్ని